బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెనాలిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలను అతి దారుణంగా కొట్టి చంపారు కొంతమంది దుండగులు. అయితే వాళ్ళ నోట్లో క్లాత్ అనేది కుక్కి బండరాయితో తల మీద కొట్టి మరి కూడా ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే పట్టపగలు ఇద్దరు మహిళలను కూడా హత్య చేశారు. పరిమిడొంక రోడ్డులో నివాసం ఉంటున్న ఇద్దరు మహిళలను కూడా, ఒకరు రాజేశ్వరి, అదేవిధంగా అంజమ్మ, వీళ్ళిద్దరిని కూడా చంపేశారు. అయితే ఇద్దరు ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన వాళ్ళిద్దరు ఫొటోస్ కూడా చూస్తున్నారు. ఒక దారుణం చోటు చేసుకుంది. తెనాలిలో ఇద్దరు మహిళలను కూడా అతి దారుణంగా రోడ్డు పైన బండరాయితో కొట్టి ఇద్దరు మహిళలను కొట్టి చంపేశారు. అయితే వీళ్ళిద్దరి హస్బెండ్స్ కూడా చనిపోవడంతో వీళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో బాగా పకడ్బందీగా ప్లాన్ చేసి ఇద్దరు మహిళలను కూడా చంపినట్టు తెలుస్తోంది. తెనాలిలో గురువారం పట్టపగలు ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. 3 టౌన్ పోలీసులు మృతుల బంధువుల కథనం ప్రకారం తెనాలి శివారు పరిమిడొంక రోడ్డులో రాజేశ్వరి 65 సంవత్సరాలు, అంజమ్మ 70 సంవత్సరాలు ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. అయితే ఇల్లు రాజేశ్వరిది కాగా అంజమ్మ తనకు వియ్యపురాలు. అయితే ఇద్దరి భర్తలు గతంలోనే చనిపోవడంతో ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. పిల్లలు ఉద్యోగాల రీత్యా అమెరికా ఇంకా చెన్నైలో ఉంటున్నారు. అయితే చెన్నైలో ఉన్న రాజేశ్వరి కుమార్తె గురువారం మధ్యాహ్నం తన తల్లికి ఫోన్ చేస్తే తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే రెండో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో తెనాలిలోని బంధువులకు ఫోన్ చేసి ఒకసారి వెళ్ళి చూసి రమ్మన్నారు. అయితే వారు వచ్చి చూసేసరికి ఇద్దరు వృద్ధ మహిళలు విగత జీవులుగా పడి ఉన్నారు. అయితే రాజేశ్వరి నోట్లో ఒక క్లాత్ కుక్కి తలపై రాయితో కొట్టినట్లుగా అక్కడ ఆనవాళ్లతో రక్తపు మడుగులో పడి ఉండగా అంజమ్మను గొంతు పిసికి చంపేసినట్లు కూడా అక్కడ వాళ్ళిద్దరూ పడిపోయి ఉన్నారు. అయితే రాజేశ్వరి మెడలోని సుమారు 4 సవర్ల బంగారు గొలుసు కూడా లేదు. అయితే సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ దారుణమైన ఘటన, దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఒక సీసీ కెమెరాకి సంబంధించి కూడా ఏదైనా ఉందా అని కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీ కెమెరాని కూడా చెక్ చేశారు. అయితే ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరా ద్వారా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆటోలో ఇంటి ముందు ఒక మహిళ దిగింది. అయితే ఆ మహిళతో పాటు ఇద్దరు యువకులు కూడా లోపలికి వెళ్ళి సుమారు 45 నిమిషాల తర్వాత బయటికి వచ్చినట్లు కూడా ఆ సీసీటీవీ కెమెరా ఆధారంగా కూడా గుర్తించారు. అయితే వాళ్ళనే నిందితులుగా కూడా భావిస్తున్నారు పోలీసులు. సో ప్రజెంట్ అయితే ఎక్కడ పోలీసులు అయితే దీనికి సంబంధించి కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి అందుబాటులో ఉన్నారు. ఎస్ సాయి, తెనాలిలో ఒక దారుణమైన హత్య చోటు చేసుకుంది. ఇద్దరు వృద్ధ మహిళలను కూడా చంపేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఏంటి చంపిన వాళ్ళు ఎవరు? సీసీటీవీలో కూడా ఒక మహిళ, ఇద్దరు యువకులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళే నిందితులా? వాళ్ళని పట్టుకున్నారా? మొత్తానికి పోలీసులు ఏం చెప్తున్నారు సాయి? నిన్న తెనాలిలో ఇద్దరు మహిళలు జంట హత్య ఒక్కసారి జరగడంతో తెనాలి పట్టణం ఉలికిపడింది అనే విధంగా చెప్పొచ్చు. ఈ సంఘటన అంతా కూడా గతంలో దండుపాలెం అనేటటువంటి సినిమా ఆధారంగా గతంలో కొన్ని కేసులు నమోదవడం జరిగింది. అలాంటి సంఘటనే ప్రస్తుతం తెనాలిలో చోటు చేసుకుందనే విధంగా కూడా పోలీసులు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా ఎవరైతే ఈ దొంగతనానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళతో స్నేహంగా మాట్లాడటం, అంటే వీళ్ళని పరిచయం చేసుకునేటటువంటి విధానం కానీ వాళ్ళని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయటం, తర్వాత ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత వీరి పైన ఒక్కసారిగా దాడి చేయడం, వీళ్ళని చంపేసిన తర్వాత అక్కడ ఆధారాలు కూడా లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేయటం ఏ విధంగా అయితే గతంలో జరిగేది, సేమ్ అదే విధంగా రాజేశ్వరి, అంజమ్మ ఇద్దరు చనిపోయినటువంటి సంఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీసీటీవీలో ఒక మహిళ, ఇద్దరు మగవాళ్ళు వచ్చినట్లు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ముందుగా వీళ్ళిద్దరితో మాట్లాడటం, పైకి అంటే వీళ్ళది మొదటి ఫ్లోర్ లో ఉంటుంది, ఆ పైకి వెళ్ళటం, వీళ్ళతో మాటలు కలిపి లోపలికి వెళ్ళిన తర్వాత వీరిపై దాడి చేసి చంపేసి వీరి మెడలో ఉన్నటువంటి 4 సవర్ల బంగారాన్ని దొంగిలించి వెళ్ళిపోయినట్లు కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. అసలు మొత్తం ఇంటినే దోచేసేటటువంటి ప్రయత్నంలో దొంగలు వీళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయినట్లు కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలియటం జరిగింది. అయితే
అక్కడ స్థానికంగా ఒక ఫంక్షన్ జరుగుతుండటంతో రోడ్డు పైన జనాలందరూ తిరుగుతున్నారు. దానిని గుర్తించడంతో మొత్తం ఇంటిని దోచేస్తే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో ఓన్లీ బంగారం వరకు దోపిడీ చేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు నిందితుల గురించి అయితే సెర్చ్ చేస్తున్నారు. ఇంకా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో తెనాల్లో దొంగ బంగారానికి సంబంధించినటువంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి వీళ్ళు ఎక్కడన్నా తెనాల్లోనే అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తారా అనే దానికి సంబంధించిన దానిపైన కూడా దృష్టి పెడుతున్నారు. ఎవరైతే దొంగ బంగారాన్ని కొనుగోలు చేసి గతంలో కేసులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆధారాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు అసలు వీళ్ళు స్థానికంగా ఉండే వాళ్ళైనా లేకపోతే ఎక్కడి నుంచి అనే రావడం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే ఈ ఎవరైతే దొంగతనం చేసినటువంటి మహిళ ఈ ఇద్దరు రాజేశ్వరి అంజమ్మకు కూడా కొంత పరిచయం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. దాంతోనే వాళ్ళు లోపలికి రానిచ్చారనే విధంగా కూడా కొంత గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు క్లియర్ గా అయితే విజువల్స్ లో ఉన్నటువంటి మహిళ ఎవరు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీరికి సంబంధించినటువంటి బంధువులు స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా చూపిస్తున్నారు. ఈ మహిళ ఎవరికన్నా పరిచయం ఉందా ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటన పైన సీరియస్ గానే ముందుకు వెళ్తాం అనే విధంగా కూడా గుంటూరు జిల్లా ఎస్పీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు దొంగ బంగారం కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం అనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సయ్యద్ ఎస్, అయితే సీసీటీవీ కెమెరా ఆధారంగా కూడా అక్కడ కొంతమంది నిందితులు కూడా అంటే ఆ ముగ్గురిని కూడా గుర్తించారా? వాళ్ళు ఏంటి ఎవరు అనే సమాచారం ఏమైనా వచ్చిందా సాయి? వాళ్ళు ఎవరనేది ఎవరు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. సీసీటీవీలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆటోలో ఇంటి ముందు ఒక మహిళ ఇద్దరు యువకులు రావడం జరిగిందనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం వాళ్ళంతా ఈ సంఘటన అంతా కూడా 45 నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు బయటకు వచ్చి వెళ్ళిపోయినటువంటి సీసీటీవీ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా ఇంకా దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు అనేది మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఐడెంటిఫై అయినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఏమన్నా దొంగతనాలకు సంబంధించినటువంటి కేసుల పైన కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు వీళ్ళతో ఏమైనా మ్యాచ్ అవుతున్నాయి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ వాటిలో ఏదైనా వీటిలో కనుక మ్యాచింగ్ అయితే మాత్రం కేసుకు సంబంధించింది ఈజీ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన సేమ్ సిచ్యువేషన్ తిరుపతిలో కూడా బంగారానికి సంబంధించినటువంటి దొంగతనం జరిగిందనే విధంగా కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో ఒక ముఠా ఏమన్నా రావడం జరిగిందా, పక్క ప్రాంతాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ టార్గెట్ చేస్తూ ముఠా ఏమన్నా ఈ దొంగతనాలకి గోల్డ్ సంబంధించినటువంటి దొంగతనాలకు పాల్పడుతుందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితిని. ఎందుకంటే ఒకే రోజులో ముగ్గురిని ఇదే విధంగా చంపడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీరికి సంబంధించి మిగిలినటువంటి అంటే ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో దానిని మిగిలిన ప్రాంతాల పోలీసులు కూడా గుంటూరు పోలీసులు అయితే పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడున్నా కూడా కంపల్సరిగా 2-3 రోజుల్లో పట్టుకుంటామనే విధంగా నిన్న పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు క్లియర్ గా దీనిపైన దర్యాప్తు చేస్తామనే విధంగా కూడా గుంటూరు జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఈ సీసీటీవీలో కనిపించిన మహిళ గాని ఇద్దరు యువకులకు సంబంధించి ఎవరు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదనే విధంగా చెప్పొచ్చు. సయ్యద్. ఎస్ సార్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. తెనాలిలో గురువారం పట్టపగలు ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే త్రీ టౌన్ పోలీసులు కూడా త్రీ టౌన్ పోలీసుల ప్రకారం అయితే వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉంటున్నారు. అయితే ఆ ఇంట్లో ఉంటున్న సమయంలో కొంతమంది వచ్చి అతి దారుణంగా వాళ్ళను కొట్టి చంపినట్లు కూడా ఇప్పటికీ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా మాట్లాడారు. యాక్చువల్గా పోలీసులు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ చిన్నపరిమి ఏరియాలో డబుల్ మర్డర్ ఒకటి జరిగింది. దాంట్లో రాజేశ్వరి అంజమ్మ అని చెప్పేసి 65-70 సంవత్సరాలు ఇతర ఆడవాళ్ళని మర్డర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళిద్దరు కూడా ఈ అంటే రాజేశ్వరి అనే ఆవిడ ఈ ఇంట్లో ఉన్న ఓనరు, వాళ్ళు కొడుకుని అంజమాన వాళ్ళు కూతురికి మ్యారేజ్ చేయడం, మళ్ళీ అంజమా హస్బెండ్ కూడా చనిపోవడం వల్ల ఇద్దరు లేడీస్ కూడా ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. దాన్ని చూసుకొని మేబీ దాని ఉన్న గోల్డ్ షైన్ కోసం ఈ మర్డర్ జరగundచ్చు అనేది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. సో దీంట్లో 3 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినట్టు మనకు సమాచారం ఉంది. వాళ్ళ ముగ్గురిని కూడా
త్వరగా అరెస్ట్ చేసేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే మనకి జస్ట్ మనకు తెలిసే 2 hours అయింది. సో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏం చెప్పలేము, కానీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ పరంగా మర్డర్ ఫర్ గెయిన్ అంటే గోల్డ్ కోసం ఉండొచ్చు అనేది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. బట్ ఫర్దర్గా కాన్ఫిడెంట్గా రేపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తాం. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి కూడా వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత డిఎస్పీ బి జనార్దన్ రావు అదేవిధంగా ఇతర పోలీసులు కూడా అక్కడ ఉండే వాళ్ళని కూడా అడిగి మిగతా వివరాలు కూడా తెలుసుకున్నారు. అయితే నగల కోసం ఇదంతా జరిగిందని కూడా ప్రజెంట్ అయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తామని కూడా చెప్తున్నారు. అతి త్వరలో నిందితులను కూడా పట్టుకుంటామంటున్నారు. సో దీనికి క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరించింది. సో వాళ్ళు ఎవరు ఏంటి, ఆటోలో వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు, కేవలం దోపిడీ చేయడానికి మాత్రమే వచ్చారా లేక ఇతర కారణాల వల్ల ఏదైనా వచ్చారా అనే ఆ కోణంలో కూడా కంటిన్యూ ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే కూడా చెప్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా తెనాలిలో పట్టపగలే ఇలాంటి దారుణ హత్య చోటు చేసుకోవడంతో అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కూడా కాస్త భయాందోళనకు గురయ్యారు. సో ప్రజెంట్ అయితే అక్కడ పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఉండే క్లూస్ టీమ్ వాళ్ళు కూడా ఆధారాలు సేకరించారు. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆటోలో వచ్చిన వాళ్ళు ఎవరు, ఆటోకి సంబంధించి ఆ నంబర్ ప్లేట్ని కావచ్చు, ఆ ఆటో ఓనర్ ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి కూడా కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి అతి త్వరలో నిందితులను కూడా పట్టుకుంటామంటూ కూడా పోలీసులు కూడా చెప్పారు.